వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. కర్ణాటక హైకోర్టు జస్టిస్ అయిన నాగప్రసన్న గారు ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారనమాట. మనం తాగే నీళ్లు, ఉండే నేల, అలాగే మాట్లాడే భాష గురించి మనం ఎక్కడన్నా నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు అది కమల్ హాసన్ గారైనా ఇంకెవరైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కమల్ హాసన్ లాయర్ గారితో అయితే చెప్పుకొచ్చారు. ఈ విషయంలో కమల్ హాసన్ గారు కూడా ఏ మాత్రం తగ్గట్లేదు. నా సినిమా కర్ణాటకలో సాఫీగా రిలీజ్ కాకపోయినా పర్లేదు, నేనైతే సారీ చెప్పే ప్రసక్తే లేదు అంటున్నారు. తాజాగా కమల్ హాసన్ గారు ఫేస్ చేసిన కాంట్రవర్సీ గురించి అంత క్లియర్ కట్ గా అందరికి అర్థమయ్యే భాషలో అయితే మీ ముందు పెట్టేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేసండి. అలాగే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. అయితే అసలు విషయం ఏంటి అంటే, తాజాగా ఏదో సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్ గారు ఒక వ్యాఖ్యలు అయితే చేశారనమాట. ఒక సెంటెన్స్ మాట్లాడారు. అదేంటి అంటే, కన్నడ భాష తమిళ్ భాష నుంచి పుట్టుకొచ్చింది అని మాట్లాడారు. సో ఈ మాటతో కర్ణాటక ప్రజలు ఊరుకోలేదు. కర్ణాటక వాళ్ళే కాదు, ఎవరైనా కూడా ఒప్పుకోరు. ఒక భాష నుంచి పుట్టడం ఏంటండి? మన లాంగ్వేజెస్ అన్ని కూడా కో సిస్టర్స్ లాగా ఉంటాయి. ఒక తల్లి నుంచి పుట్టిన వాటిలాగే ఉంటాయి. కానీ మీ భాష నుంచి మా భాష పుట్టింది. ఈ రోజు భాష గురించి మాట్లాడారు, రేపు మీ రాష్ట్రం కూడా మా రాష్ట్రం నుంచి పుట్టింది అంటారు. సో అందుకనే కర్ణాటక వాళ్ళు చాలా తీవ్రంగా ఖండిస్తూ హైకోర్టులో కేసు కూడా వేశారనమాట. అయితే రీసెంట్ గా కమల్ హాసన్ గారి సినిమా థగ్ లైఫ్ అయితే రిలీజ్ ఆల్రెడీ జూన్ 4న రిలీజ్ అయింది. సో దానికోసం కమల్ హాసన్ గారు ఏం చేశారు అంటే, నా సినిమా కర్ణాటకలో ఏ ఇబ్బందులు లేకుండా చాలా సాఫీగా రిలీజ్ అవ్వాలి అంటూ కర్ణాటక ఈ సినీ అసోసియేషన్ ఉంటది కదా, వాళ్ళకు ఒక లేఖ రాశాడు. సో ఇప్పుడు ఏమైంది అంటే, కోర్టులో కేసు నడుస్తుంది. అక్కడున్న జస్టిస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే రైజ్ చేశారనమాట. కమల్ హాసన్ గారు అయితే కోర్టుకు రాలేదు, ఆయన తరపున లాయర్ అయితే వచ్చాడు. సో ఆ సందర్భంలో చెప్పిందే, ఇప్పుడు ఎంత పెద్ద సినీ యాక్టర్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, మనం ఉండే నేల, తాగే నీరు, మాట్లాడే భాష గురించి నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పి చెప్పుకొచ్చారనమాట. ఏదైతే ఈ లేఖ ఉందో, అంటే కమల్ హాసన్ గారు ఈ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి రాసిన లేఖలో ఏమేమి రాశాడంటే, రాయాల్సిన అన్ని రాశాడు కానీ అసలు చెప్పాల్సింది మాత్రం చెప్పలేదు. అదేదో పుష్ప పార్ట్ 1లో ఉంటది కదా, ఒక్కటి తక్కువైంది అని తీరా లాస్ట్ లో చూస్తే సార్ అనే పదం ఉండదు అని చెప్పినట్టు, ఇలా రాసిన లేఖలో మొత్తం రాశాడు. ఏమేమి రాశాడు? నేను కావాలని ఇది చెయ్యలేదు, ఇట్స్ పెయిన్స్ మీ ఎలాట్, మనమంతా హార్మోనీగా ఉండాలి, కలిసి ఉండాలి, మీ భాష గురించి ఏ మాత్రం తక్కువ చేసి మాట్లాడాలని నా ఉద్దేశం కాదు, నేను అనుకోకుండా ఏదో అలా వచ్చేసింది అంతే, మిమ్మల్ని హర్ట్ చేయాలన్న ఉద్దేశం నాకు ఏ మాత్రము లేదు, మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ రోజులు ఉండకూడదు, మనందరం కూర్చొని మాట్లాడుకుందాం, మనమంతా ఒక హార్మోనీగా ఉందాం అని చెప్పి ఇలాంటి చాలా విషయాలు రాశారు. కానీ అసలు పెట్టాల్సిన పాయింట్, సో నువ్వు తెలిసి చేసినా తప్పే కాబట్టి సారీ అనే పదం మెన్షన్ చెయ్యాలి కదా అంటూ ఈ కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఎవరైతే నాగప్రసన్న గారు ఉన్నారో వాళ్ళైతే అడగడం అయితే జరిగిందనమాట. అసలు వారీగా రాష్ట్రాలు డివైడ్ అయినప్పుడు మీ తమిళ భాష నుంచి కన్నడ పుట్టింది అని మీరు చెప్పారు. సో మీరు చేయాల్సిన 2 పనులు, ఒకటి మీ దగ్గర మెటీరియల్ ఉంటే తమిళ నుంచి కన్నడ వచ్చిందని ప్రూవ్ చేయాలి, లేదా బయటకు వచ్చి సారీ చెప్పాలి. ఇవి 2 ఆప్షన్స్. సో మీరు ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే అన్న తరహాలో జడ్జి గారు అయితే అడగడం జరిగింది. దీనికి కమల్ హాసన్ గారైతే, నేనైతే సారీ చెప్పే ప్రసక్తే లేదు, నా సినిమా కర్ణాటకలో రిలీజ్ కాకపోయినా పర్లేదు అంటూ చెప్పారు. బట్ ఇంతకీ ఇది ఎలా? సో మొత్తానికి సినిమా అయితే రిలీజ్ కాలేదు, కానీ ఇది ఇంతటితో ఆగిపోతుందా లేదా, ఇలాంటి పరిణామాలు ఫేస్ చేస్తుందా అని మనం మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.